ఏఐతో ఉద్యోగాల కోతలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఐటీ రంగంపై భారీగా పడుతోంది. కంపెనీలు ఖర్చులు తగ్గించే దిశగా అడుగులు వేస్తూ ఉద్యోగుల కోతలు రోజుకు పెరుగుతున్నాయి. ఏఐ సంబంధిత అంశాలతో పలు ఐటీ కంపెనీలే లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీలపై ఆధారపడిన ఉద్యోగులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. టెక్నాలజీ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఏఐ ఇప్పుడు ఉద్యోగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగుల కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓపెన్ ఏఐ వచ్చాక ఐటీ రంగంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, ఒరాకిల్, యాక్సెంచర్ వంటి పెద్ద సంస్థలు మాస్ లే ఆఫ్స్ ప్రకటించాయి. ఇప్పటికే చాలా కంపెనీలు రకరకాల పనులకు ఏఐ టూల్స్ ను వాడుతున్నాయి. భవిష్యత్తులో ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీలు కొత్త రకం ఏఐలను డెవలప్ చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే పలు రంగాల్లో ఏఐ మూలంగా వేల సంఖ్యలో ఉద్యోగులు ఉపాధిని కోల్పోయారు. ఐటీ రంగంలో లే ఆఫ్స్ పై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లే ఆఫ్స్ కు బదులు కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యాలు పెంచడానికి తొలి ప్రాధాన్యమిస్తూ వారి నైపుణ్యాలను పెంచే శిక్షణ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఉద్యోగాలకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు తప్పనిసరిగా పరిహారాలు చెల్లించి ఇతర రక్షణలు కల్పించాలని కోరుతున్నారు. ఏఐ వినియోగం పెరిగే కొద్దీ ఐటీ రంగంలో అనిశ్చితి, లే ఆఫ్స్ భయాలు పెరుగుతున్నాయని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. 2000 నుంచి 2020కి ఇప్పుడున్న 2025కి చూస్తే కనుక మనం చాలా చేంజెస్ చూసాం ఐటీ ఇండస్ట్రీలో. ప్రస్తుతం ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో దాని ట్రాన్స్ఫర్మేషన్ చూసాము. యాప్స్ వచ్చాయి, మొబైల్ యాప్స్ వచ్చాయి, టెక్నాలజీస్ మారుతూ ఉన్నాయి, మన డివైజెస్ మారుతున్నాయి, ఐఓటీ డివైజెస్ వచ్చాయి, వైఫై ఎనేబుల్మెంట్తో ఉన్న అలెక్సాస్ వచ్చాయి. సో ప్రతి ఒక్క దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. యాక్సెంచర్ లాంటి పెద్ద కంపెనీలు చాలామందిని లే ఆఫ్ చేస్తున్నట్టు చూస్తున్నాము. దీనికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఏఐ వాడకం రాని సీనియర్ రిసోర్సెస్ పైన చాలా ప్రభావం ఉంది. ఇది మీరు కోడింగ్ చేసేటప్పుడు కానీ గూగుల్లో కానీ వేరే అదర్ సైట్లో సెర్చ్ చేస్తే అది తప్పుగా పరిగణించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎలా జరుగుతుంది అని అంటే మీకు వాడకం రాకుంటేనే, if you are not asking AI, you are not depending on AI, then it is becoming a fault or you are inefficient these days. ఇప్పుడున్న తరంలో ఏఐ అనేది రెవల్యూషన్ కాదు, ఇది ఒక సర్వైవల్ స్కిల్ లాగా మారిపోయింది. ఏఐ అనేది ఎలా తయారైంది అని అంటే ఏఐ మనుషులను రీప్లేస్ చేయడం కాదు, ఏఐ వచ్చిన మనుషులు ఏఐ రాని మనుషులను రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ఏఐపై పెట్టుబడి పెట్టేటప్పుడు ఉద్యోగుల రీస్కిల్లింగ్ పై కూడా దృష్టి సారించాలని కోరుతున్నారు. చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే లే ఆఫ్స్ ఎంచుకోవాలని కంపెనీలకు సూచించారు. లే ఆఫ్స్ కు సంబంధించి పని ప్రదేశాల్లో పక్కాగా నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తప్పనిసరిగా నోటీస్ పీరియడ్స్, న్యాయపరమైన పరిహారాలు దక్కేలా చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత చూస్తే ఆల్మోస్ట్ 30% రేషియో పెరిగింది. మనం చూస్తుండే కనుక ఆ 30% రేషియో ఎక్కడ పెరిగింది అని అంటే ఐటీ ఎంప్లాయీస్లోనే పెరిగింది. కంపెనీస్ వచ్చాయి, టెక్నాలజీ వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. సో ఎంతైతే తీసేయడం జరుగుతుందో దానికి అనుగుణంగా 2x రేట్లో తీసుకోవడం కూడా జరుగుతుంది. సో రెండు ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయి. సో దీన్ని భయపడాల్సిన అవసరం లేదు. టెక్నాలజీకి తగ్గట్టు మనం కూడా మైండ్ సెట్ని థింకింగ్ చేస్తే కనుక ప్రతి ఒక్కరం బాగుంటాం. సీనియర్ రిసోర్సెస్కి ఇచ్చే జీతాలు కావచ్చు, యు ఆర్ నాట్ క్యాపబుల్, దెన్ ఏఐ కంటే నెమ్మదిగా పనిచేస్తున్న వాళ్ళపైన ప్రధానంగా ప్రభావం పడుతుంది. ఇప్పుడు మనం చాలా వింటున్నాము, ఏఐ రాలేదు అని చెప్పి, ఏఐ యూజ్ చేయట్లేదు అని చెప్పి చాలా సీనియర్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. ఇది చాలా బాధపడాల్సిన విషయమే. ఎందుకంటే ఒక కంపెనీలో 10-15 ఏళ్ళ నుంచి పనిచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ చూసుకున్న ఒక వ్యక్తిని నువ్వు ఒక టూల్ యూజ్ చెయ్యట్లేదు అని తీసేయడం అనేది ఇది అసలు చాలా అంటే చాలా బాధాకరమైన విషయము. మనము ఏఐని నేర్చుకోవడము అనేది ఎంత ముఖ్యమో, ఏఐ మాత్రమే ఉంటే పనులు జరుగుతాయి అనేది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. ఐటీ రంగంలో ఏఐ విప్లవం వల్ల గతంలో వందలాది మంది పనిచేసే పనుల్ని ఇప్పుడు ఏఐ టూల్స్ తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నాయి. దీనివల్ల కంపెనీలు తమ రీస్ట్రక్చరింగ్ లో భాగంగా మానవ వనరుల అవసరాన్ని తగ్గించుకుంటున్నాయి. పాతతరం సాఫ్ట్వేర్ నైపుణ్యాలకు కాలం చెల్లిపోతోంది. కొత్త టెక్నాలజీలకు అలవాటు పడిన సీనియర్ ప్రొఫెషనల్స్ పై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉండడం ఖాయం. పలు కంపెనీలు పనితీరు, ఆటోమేషన్ పేరుతో ఉద్యోగుల్ని ఒక్కసారిగా తొలగించడంపై ఐటీ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మెయిల్ ద్వారా టర్మినేషన్ ఇవ్వడం అన్యాయమని ఆరోపిస్తున్నారు.
ఏళ్ల తరబడి కంపెనీల కోసం పనిచేసిన వారిని ఒక్కసారిగా బయటకు పంపించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ రావడం చాలా మంచిదే చెప్పాలి అని అంటే, ఎందుకంటే మనకి తప్పులని ఎత్తి చూపేది ఏఐ. ఎందుకంటే అది తప్ప ఒప్ప అన్నది మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషల్ మీడియాలో చూస్తే కనుక చాలా వరకు ఫేక్ న్యూస్లు కానీ ఏదైనా కంటెంట్ ఫేక్లో వస్తుంది. దాన్ని అనలైజ్ చేసే ప్రాసెస్ ఏఐకి క్యాపబిలిటీకి ఉంది. మనం కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే కనుక ఏఐకి చాలా స్కోప్ ఉంది. కొత్త టెక్నాలజీ తీసుకురావడం అనేది సరైన నిర్ణయమే, బట్ మనుషులను బలి చేసి కాదు. ఇప్పుడు చూస్తే ఏఐకి డేటా ఏంటనేది తెలుసు, బట్ ఎమోషన్స్ తెలియవు. ఏ అనేది మంచిదే. ఎందుకు మంచిది అని అంటే, ఇప్పుడు ఒక పనిని ఒక డెవలపర్ కానీ ఒక మేనేజర్ కానీ ఒక వారం 10 రోజుల్లో చేయగలిగితే, ఇప్పుడు వచ్చిన ఏఐ టూల్స్ యూజ్ చేస్తే ఒక్క రోజులోనే అయిపోతుంది. కంపెనీ పరంగా చూసుకుంటే అది వాళ్ళకి లాభము. కాబట్టి సీనియర్స్ని తీసేయడము, అదంతా కాస్ట్ కటింగ్ అవన్నీ చేస్తున్నారు. ఉద్యోగ తొలగింపు సమయంలో తప్పనిసరి సెవరెన్స్ ప్యాకేజీ వంటి నిబంధనల్ని అమలు చేయాలని ఐటీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. భారీ తొలగింపుల విషయంలో కంపెనీల జవాబుదారీతనాన్ని నిర్ధారించాలని కోరుతున్నారు. ఏఐ రావటం మంచిదే కానీ ఉద్యోగాలు కోత విధించడం ఆందోళనకరంగా మారింది. ఒకవైపు ఏఐ ప్రభావం, మరోవైపు ఉద్యోగ భద్రతపై భయం. ఈ పరిస్థితిలో ఐటీ ఉద్యోగుల భవిష్యత్ ఏ దిశగా వెళ్లబోతోందనేది గందరగోళంగా మారింది.